ఎవడైతే చలించకుండా ఉన్నటువంటి భక్తి యోగంతో, అచంచలమైనటువంటి భక్తి యోగంతో నన్ను సేవిస్తాడో వాడు గుణాల్ని దాటిపోతాడు, బ్రహ్మత్వాన్ని పొందడానికి అర్హుడవుతాడు, ఆ గుణాల్ని అతిక్రమించి ఉంటాడు. అటువంటి వాడు ఎవడు? భక్తి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. భక్తి అనే దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. గుణత్రయాన్ని దాటి మోక్షానికి అర్హుడవుతాడు అంటున్నాడు. ఇది ఆచార్యుల అభిప్రాయం, గురువులు మనకు చేసేటటువంటి బోధ. బ్రహ్మత్వానికి అర్హత పొందాలి అంటే గుణాతీత స్థితి కావాలి. భక్తి అంటే ఏమిటి? భగవంతుణ్ణి ఆశ్రయించి సేవించడం అనేది మనకు అర్థమైంది కదా. అంటే సగుణ బ్రహ్మ ఉపాసన, అదే యోగం. అట్లాంటి భక్తి యోగంతో పరమేశ్వరుని సేవించేటటువంటి వాడు గుణాల్ని అతిక్రమించి బ్రహ్మత్వానికి మోక్ష